త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఈరోజు ఏపీ ప్రోగ్రెస్ కార్డ్ని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పూసపాటి అదితి విజయలక్ష్మి పోటీ చేయగా, వైసీపీ నుంచి కొల్లగొట్ల వీరభద్రస్వామి పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో అదితి విజయలక్ష్మి మొత్తం 60,609 ఓట్ల మెజారిటీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వంపై ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు అదితి ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ. అన్ని డివిజన్లో మౌలిక వసతులు కల్పిస్తాను అని చెప్పారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం, పరిశ్రమలు ఈ నియోజకవర్గానికి వచ్చేలాగా చేస్తామని చెప్పారు. ఇక నియోజకవర్గ పరిధిలో అన్ని రోడ్లను వేస్తాం, మారుమూల ప్రదేశాలకు కూడా రోడ్లు వేస్తామని చెప్పారు. అలాగే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తాము అనే హామీనిచ్చారు. ఇక ప్రతి ఇంటికి కుళాయితో ప్రతిరోజు తాగునీరు అందిస్తాను అంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. ఇక వైసీపీ కబ్జాలను పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం, విచారణ చేయిస్తాం, కబ్జాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాము అంటూ హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. తాగునీటి సమస్య ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది. తాగునీటి సరఫరా సరిగా లేకపోవడం, అలాగే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం ఇంకో సమస్య. ఇక ఐస్ ఫ్యాక్టరీ ఐనాడ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది, దాన్ని విస్తరించాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఆ రోడ్డు ఇరుకుగా ఉండటం కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరో సమస్య నదుల అనుసంధాన ప్రాజెక్టులు ఇక్కడ అవసరమని అడుగుతున్నారు ప్రజలు. నాగావళి చంపావతి గడిగడ్డను లింక్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అలాగే జొన్నల వలస బీసీ హాస్టల్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దీనివల్ల బీసీ హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విజయనగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం మరో ప్రధాన సమస్య. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లపైకి వస్తున్నాయి, దుర్గంధం వ్యాపిస్తుంది. ఇవన్నీ సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మున్సిపల్ కార్పొరేషన్కు నిధులు కేటాయించారు. ఆ నిధులు కేటాయించడం ద్వారా కార్పొరేషన్ ఈ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాథమిక మౌలిక వసతుల కల్పన పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీలకు ఎలక్ట్రిక్ స్టవ్లు, కుక్కర్లు అందజేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. నెగిటివ్గా ఉన్న అంశాలంటూ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, పూర్తి స్థాయిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఉన్నారు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తామని చెప్పారు, టిడ్కో ఇల్లు ఇస్తామన్నారు. ఇలా చాలా హామీలు ఇచ్చారు. ఏ హామీని నెరవేర్చడం లేదు అని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు అని అంటున్నారు ప్రజలు. కోటరీ మాటలు ఎమ్మెల్యే వింటున్నారు అనే అసంతృప్తి జనాల్లో కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచకపోవడం మరో నెగిటివ్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు విజయనగరం నియోజకవర్గ ప్రజలు చూద్దాం. చాలా బాగుంది అని 15.4% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 17.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.9% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 5.1% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 12% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 88% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 20.4% మంది అంటున్నారు. బాగుంది అని 23.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 38.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 10.3% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 18% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 88% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.9% మంది అంటున్నారు. బాగుంది అని
20.6% మంది అంటున్నారు. పర్వాలేదు అని 48.7% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.1% మంది ప్రజలు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా దగ్గరగా 12 నుంచి 13% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 87 నుంచి 88% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15.4% మంది చెప్తున్నారు. బాగుంది అని 17.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.9% మంది చెప్తుంటే బాగుంది అని 15.4% మంది అంటున్నారు. పర్వాలేదు అని 43.6% మంది అంటున్నారు. బాగాలేదు అని 10.3% మంది, అస్సలు బాగాలేదు అని 12.8% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ గురించి ఏం చెప్తున్నారు అంటే చాలా బాగుందని 15.4% మంది చెప్తుంటే బాగుంది అని 23.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 38.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 28.2% మంది అంటున్నారు. కావు అని 20.5% మంది చెప్తున్నారు. కావచ్చు అని 33.3% మంది అంటుంటే తెలియదు అని 17.9% మంది చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 28.2% మంది ప్రజలు నమ్ముతున్నారు. కాదు అని 15.4% మంది అంటున్నారు. కావచ్చు అని 30.8% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 25.6% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 20.5%గా ఉంది. పెరగలేదు అని 15.4% మంది చెప్తుంటే పెరిగుండొచ్చు అని 30.8% మంది అంటున్నారు. తెలియదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 23.1% మంది జనం చెప్తుంటే రాదు అని 20.5% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 28.2% మంది జనం చెప్తుంటే తెలియదు అని ఇంకో 28.2% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 23.1% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 41.5% మంది చెప్పారు. తెలియదు అని 35.9% మంది జనం చెబుతున్నారు. ఇవి విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.